మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 10వ రోజు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది: మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఈ మాటలు చదవగలుగుతున్నామంటే క్రీస్తు కొరకు నేను ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం నీలో ఉందని భావిస్తున్నాను. క్రీస్తు కొరకైన శ్రమ భారం కలిగి ఉండడం గొప్ప లక్షణం. సమయంతో పాటు వయస్సు వేగంగా పరిగెడుతుంది. రక్షింపబడ్డావా అని అడిగితే ఇప్పుడే కాదు, ఇంకా సెటిల్ అవ్వాలనే సమాధానం. ప్రార్థన, వాక్యం వంటి అలవాట్లు పక్కన పెట్టి సామాజిక మాధ్యమంలో కాలక్షేపాలు. ఇదే ఈ ఆధునిక కాలంలో విశ్వాసంలో వెనకడుగేసే వంకర మార్గాలు. స్నేహితుడా, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మన జీవితానికి ఎన్నో ఆశలు, ఆశయాలు. దేనికోసం కష్టం, దేనికోసం పోరాటం. నిన్న సంపాదించి ఇవాళ దాచుకుందాం అనుకుంటే కనబడకుండా పోయేదే. ఇవాళ కాదు రేపు అనే ఆలోచన మనలకు అనుదినం వెనక్కి నెట్టేస్తుంది. ఈ విషయాన్ని గమనించుకున్నప్పుడు జీవితాలు మార్చుకోవాలనే ఆలోచన మొదలవుతుంది. ఈ లోక సంబంధమైన ఆశయాల కంటే ఇహలోక సంబంధమైన దేవుని ప్రణాళికలు మహిమోన్నతమైనవి. ప్రార్థన, సమర్పణ, సిద్ధపాటు, ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నప్పుడే క్రీస్తులో ఉన్నామని రుజువు. లోతైన ప్రార్థన, దేవునితో సంభాషించే అనుభవం, సహజీయంగా సమర్పించుకున్న జీవితం, దేవుని రొమ్మున ఆనుకొని ఆయన గుండె చప్పుడు వినగలిగే అనుభవం, సిద్ధపాటు కలిగిన జీవితం, మరణం శరీరంను వేరు చేసిన ఆత్మలో క్రీస్తుతో కూడా లేపబడతామనే నిరీక్షణ అనుభవం కలిగి ఉండాలి. క్రైస్తత్వం నిత్యత్వానికి పిలుపు. విశ్వాసంలో మరింత లోతైన అనుభవం, మహిమలో ఆయనతో ఉంటామనే దృఢ నిశ్చయిత. ఈ సంకల్పం మనల్ని అనుదినం బలపరుస్తూ శాశ్వతమైన మహిమ పొందాలనే ఆలోచనలు కలుగజేస్తుంది. అంతేకాదు, తృణ ప్రాణమైన మన జీవితానికంటే క్షణమాత్రముండు లోకపు శ్రమల కంటే శాశ్వతమైన దేవుని మహిమ గొప్పదిగా కనబడుతుంది. అనుభవం అనుదినం అధికమయ్యే ఈ నిత్యమైన మహిమ భారమే క్రీస్తుగా శ్రమ అనుభవం.